గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ థర్డ్ బీకామ్ స్టూడెంట్స్. మనం ఈరోజు మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక సబ్జెక్ట్లో భాగంగా మార్కెటింగ్లో ఏ రకమైనటువంటి ప్లానింగ్ చేస్తారు వస్తువులకు సంబంధించి అనే ఒక టాపిక్ చెప్పుకుంటాము. నేను మీకు ఒక క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ది ఇంతకుముందు షేర్ చేశాను మీ గ్రూప్లో. దాంట్లో ఫోర్త్ యూనిట్లో ఉండే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ టైం ఇదే ప్రశ్న ఇచ్చాడు. అది అంటే మార్కెటింగ్ ప్లానింగ్ ఏ విధంగా తయారు చేస్తారు సేవల కొరకు, అందులో ఏ రకమైన దశలు ఉంటాయి అనేది ఆ క్వశ్చన్ యొక్క సారాంశము. సో మీరు కూడా ఆ క్వశ్చన్ని నేను చెప్పిన తర్వాత ఒకసారి చూసి, సో దీనికి దానికి అనుగుణంగా ఎలా చేయాలి అనేది ఒక్కసారి గమనించండి. సో అది కూడా ఎలా అంటే మార్కెటింగ్ ప్రణాళికీకరణ అంటే ఏమిటి, సో మార్కెటింగ్ ప్రణాళికీకరణలో సేవల కొరకు మార్కెటింగ్ ప్రణాళికీకరణను తయారు చేసేందుకు ఏ దశలు ఉంటాయి అనేది ఆ యొక్క ప్రశ్న సారాంశం. సో ఈ ప్రశ్నను జాగ్రత్తగా ఇది నేను షేర్ చేస్తాను, తర్వాత దీన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. దీని తర్వాత అందులో ఇచ్చిన ప్రశ్న ఏమిటంటే ప్రమోషన్ స్ట్రాటజీస్ ఫర్ సర్వీసెస్. అక్కడ రెండు ప్రశ్నలు ఇచ్చాడు, రెండు ప్రశ్నలు ఇచ్చి అందులో ఒకటి రాయమన్నాడు. ఆ మొదటి ప్రశ్న ఆల్రెడీ 3-4 రోజుల క్రితం మనం చెప్పాము, ప్రమోషన్ స్ట్రాటజీస్ ఫర్ సర్వీసెస్ అని. అది ప్రశ్న, తర్వాత ఈ ప్రశ్న అప్పుడు చెప్పబోయేది రెండు కలిపి ఇచ్చాడు లాస్ట్ మంత్, అది లాస్ట్ ఇయర్ దీంట్లో. కాబట్టి నా వాయిస్ వినబడుతుంది అందరికీ? ఓకే, నా వాయిస్ వినబడుతుంది ఇప్పుడు? ఓకే, ఇందాక వినబడలేదు అనుకో, ఎవరు చెప్పలేదు కదా. ఒక ఫైల్ షేర్ చేద్దాం. చూడండి, మార్కెట్ ప్రణాళికీకరణ సేవల కొరకు మార్కెటింగ్ ప్రణాళికీకరణ నందలి వివిధ దశలు అనేది ఒక ఫైల్ షేర్ చేశాను. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రణాళికీకరణ అంటే మార్కెటింగ్లో ప్రణాళికీకరణ ఏ విధంగా తయారు చేస్తాము, అది సేవల కొరకు, అందులో ఏ దశలు ఉంటాయి అనేది ఈరోజు ప్రశ్న. ఇక్కడ చూడండి, మనకి మార్కెటింగ్ ప్లానింగ్ చూడండి ఎంత మార్కెట్ ప్లానింగ్ వేయటానికి ఎన్ని రకాలుగా వాళ్ళు ఆలోచిస్తుంటారో. సో మార్కెట్లో మన వస్తువు అమ్ముడు కావాలి లేదా మన సేవలు అమ్ముడు కావాలి అని మార్కెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నో ప్లాన్స్ వేస్తారు. ఆ ప్లాన్స్ ఇక్కడ టీ తాగుతూ పేపర్ మీద రాస్తూ టైం పెట్టుకుంటూ లెటర్స్ రాస్తూ మీడియాని కవర్ చేస్తూ ఐడియాస్ తెచ్చుకుంటూ అలాగే వృత్తాలు వేసుకుంటూ ఫైర్ డయాగ్రామ్స్ తయారు చేసుకుంటూ ఎన్నో రకాలుగా క్వశ్చన్ మార్క్స్ లైట్స్, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికీకరణ లేదా ప్లానింగ్ అనే దానికి ఒక అంటే సూచికలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ప్రణాళికీకరణ అంటే ఏమిటో తెలుసుకొని దానిలో మనం ఏ రకంగా వ్యాపార ప్రణాళికలను వేసుకునే దశలు ఉన్నాయో చెక్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చూస్తే వ్యాపార ప్రణాళికలలో మొదటి అడుగు ఏంటంటే మార్కెటింగ్ దశలో లక్ష్యం పెట్టుకోవడము. అలా లక్ష్యం ఏంటంటే విఫని. ఇక్కడ విఫని అంటే ఏమీ కాదు, మార్కెట్ అన్నమాట. మార్కెట్ యొక్క అచ్చ తెలుగు ట్రాన్స్లేషన్ విఫని అంటే ఏదైతే విఫని అంటే సంత, బయట మార్కెట్ మనం అంటాం కదా, దాన్ని విఫని అంటాము. సో విఫని మరియు సేవాస్థానం వ్యూహం నిర్వచింపబడి, అంటే మార్కెట్ యొక్క వ్యాపార ప్రణాళికలు మొదటిది ఏంటంటే మార్కెటింగ్ దశలో లక్ష్యాలు వేసుకుంటాము. అలాగే విఫని మరియు సేవాస్థానం వ్యూహము ముందు తయారు చేసుకుంటాము. ఆ విధంగా దీన్ని అనుసరించి లక్ష్యాలను సాధించడానికి కావలసిన వనరులను అయితే చేకూర్చబడటం, అలా వ్యాపార ప్రణాళిక ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక సాధారణమైనటువంటి ప్రణాళిక కార్యక్రమము, ఆ ప్రణాళిక కార్యక్రమ ప్రక్రియ ఒక ఉత్పత్తి కార్యకలాపాలను కలిగి ఉండి, అంటే ఏదైనా ఒక ఉత్పత్తి కారకాలను తీసుకొని, ఉత్పత్తి కారకం అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, అలాగే సాంకేతికత ఇవన్నీ అనుకున్నాం కదా, అందులో ఏదో ఒక దాన్ని అలాగే కొన్నిటిని తీసుకొని ఆ కార్యకలాపాలు వాటిని ఉపయోగించి సంస్థ యొక్క దూరదృష్టి మరియు లక్ష్యాలను సాధించడకు కావలసిన యంత్రాంగము మరియు అన్ని పోటీ పరిస్థితి తగిన విధంగా ఉండేలా సూచించబడటము.
ఓకే, ఒకసారి చూద్దాం ఇంకెవరైనా జాయిన్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెటింగ్ ప్రణాళిక మరియు అర్థము. సో మార్కెటింగ్ ప్రణాళిక అనగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ప్రణాళిక అనగా ఇది ఒక పథకము. ఏదైనా ఒక విషయాన్ని చేయాలని, అలాగా నడుచుకోవాలని, దాన్ని అమలుపరచాలని అనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా తయారు చేసుకున్నటువంటి ఒక ప్రణాళిక అనమాట ఇది. ఇక్కడ వ్యక్తిగత ఉత్పత్తుల మార్కెటింగ్ లక్ష్యాలను పేర్కొనడము, అలాగే వ్యూహాత్మక మరియు వ్యాపార విధానాల ప్రకారము మనకు సంస్థకు కావాల్సిన ఆదాయాలను అలాగే లాభాలని వర్గీకరించడం కోసం ఈ మార్కెటింగ్ మిక్స్ షెడ్యూల్ చేయడం. మార్కెటింగ్ మిక్స్ తెలుసు కదా మనకి, 4 P's ఉంటాయి. సో ఆ 4 P'ని కూడా మనం షెడ్యూల్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్, తర్వాత ప్రైసు, తర్వాత ప్లేసు, తర్వాత ప్రమోషను, ఇలా మార్కెటింగ్ మిక్స్ని షెడ్యూల్ చేయటము. మరియు దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలు, ఎంత పడుతుంది ఈ రకమైనటువంటి వస్తు తయారీకి లేదా ఈ రకమైన సేవల తయారీకి అనే బడ్జెట్ అంశాలని మనం తయారు చేసుకొని, అలాగే ఒక లక్ష్యం, విపణులను గుర్తించు. అంటే విపణులు అంటే మనం ఏ మార్కెట్లలో మన వస్తు సేవలను అమ్మకానికి పెడతామనే లక్ష్యాన్ని గుర్తించేందుకు తయారు చేసుకున్న ఒక లిఖితపూర్వకమైన ఒక ప్రకటన, అదే మార్కెటింగ్ ప్రణాళికీకరణ అంటారు. సో మార్కెటింగ్ ప్రణాళికీకరణ అంటే ఒక కొత్త వస్తువుతో కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పాత వస్తువుతో కానీ, లేదా కొత్త మార్కెట్లో కానీ ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి పాత మార్కెట్లో కానీ మనం ప్రవేశించాలి అంటే, మన వస్తువును కొనిపించాలంటే, తద్వారా ఆదాయాలు తెచ్చుకోవాలన్నా, లాభాలను తెచ్చుకోవాలన్నా, ఇలా మార్కెటింగ్ మిక్స్ని అంతా ఉపయోగించి షెడ్యూల్ చేసుకోవాలన్నా, ఇవన్నిటికీ ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. దాన్నే మార్కెటింగ్ ప్లానింగ్ అంటాము. మరి ఇది ఎలా ఉంటుంది? నోటి మాటగా ఉంటుందా? ఎవరి యొక్క మైండ్లోనే పెట్టుకుని ఉంటారంటే, ఒక లిఖితపూర్వకంగా తయారు చేసుకుంటారు ఈ ప్రకటన. ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అని ప్రతిది ఎలా ఫాలో అవ్వాలో వాళ్ళు రాసుకోవటం అయితే చేస్తారు. అది మార్కెటింగ్ ప్రణాళిక యొక్క అర్థం అని చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక అర్థంలో తీసుకుంటే, ఇక్కడ మార్కెటింగ్ ప్రణాళికీకరణ అంటే మార్కెట్లో ప్రణాళికలు వేసుకోవటంలో గత అంశాలు, అంటే మన పాస్ట్లో ఏ అంశాలు జరిగాయి వాటిని తీసుకొని భవిష్యత్తులో ఏ అంశాలు చేయాలి మనం, వాటిని విశ్లేషణ చేయడం ద్వారా, అంటే భవిష్యత్ అదే అంటే భూతకాలంలో లేదా గత కాలంలో జరిగిన అంశాలను మనం ప్రేరణగా తీసుకొని వాటిని విశ్లేషిస్తూ భవిష్యత్ అంశాల్లో మనం ఏం చేయాలి, ఎలాగ ఉండాలి మన మార్కెట్లో మనం వస్తువుకు సంబంధించి, అలా ఒక నిర్ణయించుకోవడానికి తయారు చేసుకునేటటువంటి ఒక భవిష్యత్, అంటే ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ అంటారు దీన్ని. దాన్ని మార్కెటింగ్ ప్రణాళికీకరణ అంటాము. అంటే ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఇది మార్కెటింగ్ ప్రణాళికీకరణ అంటే. అందుకే దీన్ని ఒక మేనేజీరియల్ కార్యక్రమం అంటారు. ఇది ఎవరు నిర్వహిస్తారు మరి ఈ మార్కెటింగ్ ప్రణాళికను? ఎవరు అమలుపరుస్తారు, ఎవరు తయారు చేస్తారంటే ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది సంస్థకి, ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో అందుకని దీన్ని ఒక మేనేజీరియల్ కార్యక్రమం అని మనం చెప్పవచ్చు. ఇది గతంలో జరిగిన అంశాలు తీసుకొని వాటి ఆధారంగా భవిష్యత్తులో ఏ రకమైన అంశాలు ప్రవేశపెడతామో వాటిని విశ్లేషణ చేయడం ద్వారా ఇది ఏర్పాటు కాబడుతుంది, ఈ రకమైన మేనేజరియల్ కార్యక్రమం అనేది. అంతేకాకుండా మనం మార్కెటింగ్లో ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము, ఏమిటి సాధించాలనుకుంటున్నాము, ఎంత లాభదాయకత, ఇవన్నీ కూడా మన మార్కెటింగ్ లక్ష్యాలు. ఇలా మార్కెటింగ్ లక్ష్యాలు వేసుకున్న ఒక సంస్థ వాటిని సాధనకు వీలు కల్పించే టైము, దానికి కావాల్సిన వనరులు, కాలము కల్పించాలి, టైం కూడా ఉండాలి వాటిని. అట్ ది సేమ్ టైము వాటికి ఏ ఏ వనరులు కావాలో వాటన్నిటిని కూడా వ్యవస్థీకృతం చేసుకొని వాటన్నిటిని ఒక దగ్గరికి సమీకృతం చేస్తాము. అలా చేయడానికి ఏర్పాటు కాబడిన ఒక మేనేజరియల్ ప్రోగ్రామ్ను మనం మార్కెటింగ్ ప్రణాళికీకరణ లేదా మార్కెటింగ్ ప్లానింగ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, కామన్గా చాలామంది తయారు చేసుకునేటటువంటి ఒక మార్కెటింగ్ ప్లానింగు అనే దానిలో దాదాపుగా 7 రకాల దశలు ఉంటాయి. సో మనకైతే ఇక్కడ ఒక 6 రకాల అంశాల గురించి చెప్పుకుంటాము ఇందులో, వీటిలోనే కొద్దిగా అటుగా ఇటుగా. సో కామన్గా మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అనేది వారు మనం ఏ విధంగా అంచెలంచెలుగా మనం అభివృద్ధి సాధించాలి,
దానికి ఏ విధంగా మార్కెట్లో ప్రణాళికలు వేసుకోవాలనడానికి ఈ ద 7 స్టెప్ మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అంటారు. ఆ స్టెప్ 1 చూడండి, అండర్స్టాండ్ ద బిజినెస్ సిట్యుయేషన్ యువర్ ఫర్మ్ ఈజ్ ఫేసింగ్. స్టెప్ 2, రీసెర్చ్ అండ్ అండర్స్టాండ్ యువర్ టార్గెట్ క్లయింట్స్. స్టెప్ 3, పొజిషన్ యువర్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. డిఫైన్ అండ్ రీఫైన్ యువర్ సర్వీస్ ఆఫరింగ్స్. And step 5, identify the marketing techniques you will be using. Step 6, identify the new tools, skills and infrastructure you will need. And step 7, document your operational schedule and budget. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 7 రకాల అంశాలు ఒక మార్కెట్ ప్రణాళికీకరణ నందు ఉండే దశలుగా మనం చెప్పవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూద్దాము. ఇక్కడ గమనించండి. సో మనకి ఈ ప్రశ్న ఇచ్చినప్పుడు దీన్ని ఫాలో అవ్వండి. ఒక్కోదాన్ని జస్ట్ అవగాహన చేసుకొని మీరు జాగ్రత్తగా రాయటానికి ఇదే రకమైనటువంటి పదాలు కూడా పడాలి మనకి. మార్కెటింగ్ ప్లానింగ్ అనే ఒక ప్రాసెస్లో, ప్రక్రియలో ఏ ఏ దశలు ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిస్థితి విశ్లేషణ అంటే సిట్యుయేషన్ ఎనాలిసిస్. అసలు సిట్యుయేషన్ ఎట్లా ఉంది సంస్థకి, దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి. అందుకోసం ఇక్కడ పరిస్థితి విశ్లేషణ చేసేటప్పుడు ఒక సంస్థకు సంబంధించిన మార్కెటింగ్ ప్లానింగ్కి సంస్థ ఇప్పుడు పరిస్థితులు ఎలాగుంది, భవిష్యత్తులో ఎలా ఉంచుకోవాలి అది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక సంస్థ యొక్క అంతర్గత విశ్లేషణ చేస్తాం. ఫస్ట్ సంస్థలో పరిస్థితులు అంతర్గతంగా ఎలా ఉన్నాయి, తర్వాత సంస్థలో పరిస్థితులు బయట ఎలాంటి బాహ్య పరిస్థితులు సంస్థకు ఎదురవుతున్నాయి. ఇలా పరిస్థితి విశ్లేషణ చేయాలి మొదట. మరి పరిస్థితి విశ్లేషణ మొట్టమొదటి చేశాక అప్పుడు మార్కెటింగ్కి మనకి ఇప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, క్రమేపీ ఫ్యూచర్లో మనం ఏ రకమైనటువంటి పరిస్థితికి దారి తీసుకొని వెళ్ళాలి అనేది. అందుకే ఇక్కడ వ్యూహాత్మక మార్కెటింగ్ అనే ఒక ప్లానింగ్ని చేసుకుంటే ఏదైనా సరే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీకి అనుగుణంగా వ్యూహాత్మక మార్కెటింగ్ ప్లానింగ్ వేసుకుంటాము. సో దానికి అనుగుణంగా సంస్థ యొక్క స్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది, ప్రత్యేకించి వాటి యొక్క మార్కెటింగ్ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ముందుగా మనం విశ్లేషించాలి. అలా విశ్లేషించడాన్ని ప్రస్తుత పరిస్థితి యొక్క విశ్లేషణ అంటాము. దట్ ఈస్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్, అటు సంస్థ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది. అలాగే సంస్థకి బయట మార్కెటింగ్లో బయట కానివ్వండి, సంస్థ లోపల కానివ్వండి, ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నిటిని మనం విశ్లేషించడం అనేది మొదటి అంశము లేదా మొదటి దశ అని చెప్పవచ్చు. మరి ఇందులో ఎన్ని ఉన్నాయని చెప్పాను. ప్రస్తుత పరిస్థితులను మనం విశ్లేషించడానికి అంతర్గత విశ్లేషణ అనేది ఒకటి ఉంది, బాహ్య విశ్లేషణ అంటే ఇంటర్నల్గా ఎనాలిసిస్ చేస్తాము. అలాగే బయట బాహ్య అంటే అవుటర్గా ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ ఎనాలిసిస్ అంటాము, మన సంస్థకి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఇవి కూడా చూసుకుంటాము. మరి ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను మనం విశ్లేషించడము తద్వారా భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేయటకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. గమనించండి, మనం తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళటం అనేది ఒక రివాజు. అంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్. భవిష్యత్తు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకి తెలియదు. భవిష్యత్తులో మనకి ఎటువంటి అంధకార పరిస్థితులు ఉంటాయా, లేదా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందా, అది మరి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని గమనించి మనం విశ్లేషణ చేసుకుంటాం. అందుకు ఏంటి కావాలి, ప్రస్తుత పరిస్థితులు కావాలి. అంటే ఎక్కడ మనం మెరుగవ్వాలి, ఎక్కడ బాగున్నాము, ఇది ఎక్కడ బాగున్నామో తెలుసుకొని ఎక్కడ మెరుగవ్వాలో సరిదిద్దుకోవాలి. ఇందుకు దోహదపడేవే ప్రస్తుత పరిస్థితులు. సో మనం ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ప్రణాళికీకరణకి తప్పనిసరిగా గతంలో జరిగిన అంశాలు దగ్గర పెట్టుకొని వాటిని విశ్లేషించి ఓకే మనం ఈ విధంగా చేయటం వలన ప్రస్తుతం పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా మారుద్దాము, భవిష్యత్తులో మనకి ఈ రకంగా మనం ఎదగాలనుకుంటున్నాము కాబట్టి భవిష్యత్తు పరిస్థితులు ఈ విధంగా అంచనా వేద్దాము. అప్పుడైతే మనకి చాలా ఉపయోగకరంగా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఇలాంటి విశ్లేషణను ప్రస్తుత అంశాలను ఆధారంగా చేసుకొని భవిష్యత్ అంశాలని విశ్లేషించడం అనేది చూసారా, అది 2 దశల్లో ఉంటుంది. ఆ 2 దశల్లో ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు అంతర్గత విశ్లేషణ, దాన్నే ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్
అంటాము. రెండోది బాహ్య విశ్లేషణ, దానినే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, అంతర్గత మరియు బహిర్గత విశ్లేషణలు మీరు క్యాచ్ చేయండి. మొట్టమొదట మనం 1వ పాయింట్లో ఉన్నాము దశల్లో. ఆ 1వ దశ పరిస్థితి విశ్లేషణ అని అన్నాను ఇందాక. ఆ పరిస్థితి విశ్లేషణ అనే దానిలో ఇక్కడ 2 రకాల పరిస్థితులు విశ్లేషణ చేస్తున్నాము. తిరిగి వాటిని అంతర్గత విశ్లేషణ అని, దాన్ని ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ ఎనాలిసిస్ అని, అలాగే బహిర్గత విశ్లేషణ అని, దాన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ విశ్లేషణ అంటే ఎనాలిసిస్ అని అంటున్నాము. ఇది ఇక్కడ ఒక పట్టిక చూడండి. ఇక్కడ సిట్యుయేషన్ అనాలిసిస్, పరిస్థితి విశ్లేషణ, దాన్ని 2 రకాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ పరంగా చూసినప్పుడు మనం ఏ అంశాలకు మనం ప్రాధాన్యత ఇస్తాము ఇక్కడ వాటిని విశ్లేషించేటప్పుడు అంటే చాలా అంశాలు ఉన్నాయి ఇంటర్నల్గా. ఒక సంస్థ లోపల ఉండే ఒక పరిసరాలను విశ్లేషణ చేస్తే దాన్ని అంతర్గత విశ్లేషణ అంటాము. అది ముందు చెయ్యాలి. మరి ఎలా? మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, దానికి ఒక ధర, ప్రైస్ ఉంది, దానికి ఒక ప్లేస్ ఉంది, దానికి ప్రమోషన్ ఉంది. ఈ 4గిటిని మనం ఏమన్నాము? మార్కెటింగ్ మిక్స్ అన్నాము. మళ్ళీ దానికి అదనంగా ఒక 3, ఫిజికల్ ఎవిడెన్స్, అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్, అలాగే సేల్స్, పెర్ఫార్మెన్స్, దాన్ని మార్కెట్ షేర్ అండ్ ప్రాఫిటబిలిటీ అంటారు, పిఎల్సి, అలాగే మెక్కిన్సే మ్యాట్రిక్స్, టార్గెట్. కోర్స్ ఇవి కొద్దిగా మీకు ఉన్నత స్థాయి అనుకోండి, కాబట్టి ఇవి కాకుండా కొన్ని ఇక్కడ టార్గెటింగ్, పొజిషనింగ్, కొన్నిటిని చెప్పుకుంటాం ఇక్కడ ఇంటర్నల్గా. మరి ఇక్కడ ఎక్స్టర్నల్గా వచ్చినప్పుడు మ్యాక్రో, ఇవి ఇందాకని మైక్రో సంస్థ లోపల, ఇందాకని సంస్థ లోపలవి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్రో అంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, రాజకీయపరమైన, ఆర్థికపరమైన, సామాజికపరమైన, సాంకేతికపరమైన అనేక రకాలైనటువంటి ఈ యొక్క పరిసరాల ప్రభావాన్ని కూడా ఇక్కడ చూడాలి. అలాగే మైక్రో దగ్గరికి వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ది మార్కెట్, అలాగే కాంపిటీటర్స్, పోటీదారులు, అలాగే కన్జ్యూమర్ నీడ్స్, ట్రెండ్స్ ఆఫ్ ది మార్కెట్, పవర్ ఫోర్సెస్, స్టేక్ హోల్డర్స్, లబ్ధిదారులు. ఇలా ఈ పట్టిక ఇలా అన్నీ చూస్తే ఒక స్వాట్ అనాలిసిస్ వేసుకోవాలి. వాటి స్వాట్ అనేది చెప్తాను నేను తర్వాత. ఇక మళ్ళీ చూడండి, ముందుగా అంతర్గత విశ్లేషణ మీద డిస్కస్ చేద్దాం. అంతర్గత విశ్లేషణ ఇది ఒక ప్రత్యేకమైన సంస్థకు సంబంధించి వాటి భవిష్యత్తు ప్రణాళికలను పెంపొందించుకున్నటకు లేదా వాటిని అడ్డుకోవడానికి ఆ సంస్థ యొక్క బలము మరియు ఆ సంస్థ యొక్క బలహీనతలు, అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, మన యొక్క వీక్నెసెస్ ఏమిటి అనే సంస్థ గుర్తించుకోవడానికి అంతర్గత విశ్లేషణ చేయాలి. మరి కావాలంటే ఏంటి? ఇక్కడ సంస్థ లక్ష్యాలు ఏమిటి, ఆర్థికపరమైన సంబంధాలు, మానవపరమైన సంబంధాలు, పోటీతత్వ ప్రయోజనాలు, ఇలా అన్ని విశేషాలను కూడా మనం తీసుకొని వీటిలో మనం బలం ఉందా, మనకి బలహీనత ఉందా అనే దాన్ని మనం ఒక దగ్గర నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన యొక్క స్ట్రెంగ్త్స్ అలాగే మన యొక్క వీక్నెసెస్ వాటిని గమనించి అంతర్గత విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. సో మనకు తెలుసు, ప్రపంచంలో ఎవరూ తయారు చేయని విధంగా మనం వస్తువుని తయారు చేస్తున్నామంటే ప్రొడక్ట్ విషయంలో మన బలం, కానీ దాన్ని వినియోగదారు దగ్గర చేరవేయలేకపోతున్నాం, సరిగా అమ్ముడకపోతుంది అంటే అక్కడ మన బలహీనత, మార్కెటింగ్లో సరిగ్గా లేదు. ఈ విధంగా ప్రతి అంశం పట్ల వాట్ ఈజ్ వాట్, ఇక్కడ ఏంటి బలం, ఇక్కడ ఏంటి బలహీనత, ఎలా. నెక్స్ట్ బాహ్య విశ్లేషణ. దీన్ని ఇంటర్నల్ అనాలిసిస్, ఎక్స్టర్నల్ అనాలిసిస్ అన్నాం. అంటే అదే పరిశ్రమ, ఇక్కడ పరిశ్రమ అంటే ఏంటి? మనలాంటి వస్తువును తయారు చేస్తే కొన్ని వ్యవస్థల సమ్మేళనాన్ని పరిశ్రమ అంటాము. మనలాంటి సంస్థలే ఉంటాయి, మనలాంటి వస్తువులు తయారు చేస్తాయి. అలాంటి ఒక 10 ఉన్నాయనుకోండి, 10టిని కలిపి ఒక పరిశ్రమ అంటారు, దాన్ని ఇండస్ట్రీ అంటారు. ఈ ఇండస్ట్రీలో 10 రకాల మనలాంటి వస్తువులు తయారు చేసే పరిశ్రమ, అందులో మనది ఒకటి అనుకున్నాం. అలా అదే పరిశ్రమలో లేదా అదే మార్కెట్లో పనిచేసే అన్ని రకాల సేవలను, మనం వస్తువు తయారు చేసే సేవ, మన పక్కన మనకు పోటీగా ఉండే మరొక సేవ, వీటన్నిటిని ప్రభావితం చేసేటటువంటి ఒక పర్యావరణ కారకాలు ఉంటాయి. వాటిని ఈ బాహ్య విశ్లేషణలో అధ్యయనం చేస్తాము. ఇవి అధ్యయనం చేశాక అప్పుడు వాటిని భవిష్యత్తులో ఎలా మార్చుకోవాలి, భవిష్యత్తులో మనకి దీని నుంచి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, అలాగే ఈ అడ్డంకులు ఏమైనా వస్తాయా, వాటన్నిటిని ప్రణాళికీకరణలోకి తీసుకొస్తాము. మరి బాహ్యపరంగా ఏ రకంగా ఉండొచ్చు మన సంస్థలో అంటే మనం ఏదో కవర్ చేసుకుంటాం. మన చేతుల్లో లేనివి బాహ్యపరమైనవి అంటే రాజకీయ పరంగా, ఇప్పుడు ఏదైతే మనం సేవలను చేస్తున్నామో రేపొద్దుట ప్రభుత్వం రాజకీయ పరంగా ఆ సేవలు చెల్లవు అని ఒక
జీవో తీసుకురావచ్చు, మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మనం చేస్తున్న వస్తువులు కానీ ఇస్తున్న సేవలు కానీ బాహ్య పరిసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో అందుకని ఇక్కడ రాజకీయపరమైన, ఆర్థికపరమైన మరియు సామాజిక పర్యావరణాలు, సాంకేతిక పర్యావరణాలు, పోటీదారుల బలం, అలాగే మనకి ఉన్నటువంటి వినియోగదారులు వారి మారుతున్న అభిరుచులు, ఇవన్నీ బాహ్య అంశాలు. మన చేతుల్లో ఉన్న వాటిని అయితే మనం ఏదో ఒకలా చూసుకోవచ్చు. మన చేతుల్లో లేని అంశాలు ఇవన్నీ, మన చేతుల్లో లేని కారకాలు. వీటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి బాహ్య అంశాలలో మనం బలంగా ఉన్నామా లేదా బలహీనతతో ఉన్నామా, వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ అవర్ వీక్నెస్ అనేది బాహ్య అంశాలు మనం బేరీజ్ వేసుకోవాలి. ఇలా బలము, బలహీనత, మనకుండే అవకాశాలు మరియు మనకి ఏంటి అవరోధాలు, ఇలా 4 రకాల అంశాలని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చక్కగా పేర్లు గుర్తుపెట్టుకోండి. బలము, బలహీనతలు, అవకాశాలు మరియు అవరోధాలు. 2 బాబ్బా 2 అనే పదాలతో గుర్తుపెట్టు. బలము, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు. అలాంటి ఒక విశ్లేషణ స్వాట్ ఎనాలిసిస్ అంటారు. ఏమంటారు? స్వాట్, SWOT, స్వాట్ ఎనాలిసిస్. ఇది మీరు కూడా వేసుకోవచ్చు. ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు, ఒక పరీక్షకు వెళ్తున్నారు, ఒక పని చేయబోతున్నారు, మీకు మీరే స్వాట్ వేసుకోవచ్చు, స్వాట్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు. మొదటగా స్వాట్, S అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, ఈ యొక్క మార్కెటింగ్లో నా వస్తువుకు ఉండే బలం ఏమిటి, నా సంస్థకు ఉండే బలం ఏమిటి, అవన్నీ ఒక దగ్గర రాసుకుంటాను. ఎట్ ది సేమ్ టైం నా వస్తువుకు కానీ నా యొక్క సంస్థకు కానీ వీక్నెసెస్, W. S అంటే స్ట్రెంగ్త్, V అంటే W అంటే వీక్నెస్. మరి బలహీనతలు ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి. సో దాన్ని కూడా ఒక దగ్గర రాసుకుంటాము. తర్వాత O, SW తర్వాత O ఫర్ ఆపర్చునిటీ, దాన్ని అవకాశము అంటాము. సో మరి మనకి ఈ పరిస్థితులలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, సో వెంటనే దాన్ని ఆపర్చునిటీ అంటారు. దాన్ని వేసుకుంటే ఇలాంటి ఇలా ఫలానా మార్కెట్లో ఈ వస్తువు అమ్మవచ్చు, ఈ వస్తువుకి చాలామంది ఇక్కడ అడుగుతున్నారు, ఇలా మనకి ఉన్నటువంటి ఆపర్చునిటీ, అవకాశాలు చూస్తాం. తర్వాత థ్రెట్, అవరోధము, దాన్ని మనం విశ్లేషణ చేసుకోవాలి. అంటే మన సంస్థకు ఎదురుగా పోటీ వస్తువు ఉందా, మన వస్తువుకి పోటీ వస్తువు ఉందా, మనకి ఇది పెద్ద అవరోధం అయి ఉందా, మనకి ఎలాంటి అవరోధాలు ఉండడం వల్ల మన మార్కెటింగ్లో ఎదగలేకపోతున్నాము, ఇవన్నీ చెయ్యాలి. దీన్నే స్వాట్ ఎనాలిసిస్ అంటారు, స్వాట్ విశ్లేషణ అంటారు. మరి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్వాట్ అంటే అందరూ ఒకసారి చెప్పండి. S అంటే స్ట్రెంగ్త్, W అంటే వీక్నెస్, O అంటే ఆపర్చునిటీ, T అంటే థ్రెట్ ఎనాలిసిస్, స్వాట్ థ్రెట్ అంటారు. సో ఇది మీరు కూడా వేయచ్చు. మన డిగ్రీ పరీక్షలు రాసేసాం, ఇప్పుడు మనకి ఏంటి, నా డిగ్రీ మీద నాకు ఏంటి బలం ఉంది, డిగ్రీ సర్టిఫికేట్ ఉంది. ఇంకా కొన్నాళ్ళ పాటు నేను ఎక్కడైనా ప్రిపేర్ అవుతానంటే ఇంట్లో వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు, ఏదో డబ్బులు పంపిస్తారు, బియ్యం పంపిస్తారు, ఇలా అంటే ఇవన్నీ అన్నీ చూసుకోండి బలము. సో నాకు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ కొంత, నేను ఒకసారి కోచింగ్ తీసుకున్నాను, ఇది నా బలము. ఇక బలహీనత, సో మనం ఇది మొట్టమొదటిసారిగా వెళ్తున్నాం ఈ పోటీకి, డిగ్రీ అయిన తర్వాత రాసినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జాము. సో ఇందులో నేను మ్యాథ్స్ అటెంప్ట్ చేయలేను, ఇది నా బలహీనత. అలాగే అవకాశాలు, నాకు డిగ్రీ ఉంది, సో మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీదే మనం ఒక పరీక్ష రాస్తూ ఉండొచ్చు, కానీ డిగ్రీ ఉంది కాబట్టి కాస్త మెచ్యూర్ అవకాశం ఉంది, అవకాశాలు ఇవి. అలాగే నాకు ఇక్కడ పక్కనే కోచింగ్ సెంటర్ ఉంది, మన ఎగ్జామ్స్ అయ్యేందుకు కోచింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వేసుకోవాలన్నమాట మనం. తర్వాత అవరోధాలు ఏంటి, మరి ఇంట్లో వాళ్ళకి ఇన్ని ఉన్నా సరే మనకి ఇంట్లో నాన్నగారికి ఎవరికి ఆరోగ్యం బాగలేదు, మన ఇంటి నుంచి బయటకు పంపించరు, ఇది మనకు అవరోధం కావచ్చు. అలాగే బయట మనం ఉండి చదువుకోలేకపోవచ్చు, అలాగే మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ కోచింగ్ తీసుకొని లేకపోవచ్చు. అంటే ఇది నేను మీకు ఉదాహరణగా చెప్తున్నాను, సంస్థగా వేరేగా ఆలోచిస్తుంది సంస్థ, ఓకేనా. అది స్వాట్ ఎనాలిసిస్ అంటారు. ఇది మీరు కూడా 4 భాగాల్లో చతురస్రాకారంలో తయారు చేసుకుని 4 గళ్ళు పెట్టుకొని, ఒక గడిలో మన స్ట్రెంగ్త్ ఏమిటి, ఒక గడిలో మన వీక్నెస్ ఏమిటి, ఒక గడిలో మన ఆపర్చునిటీస్ ఏమిటి, ఒక గడిలో మన ఎనాలిసిస్ ఏమిటి, వీటిని రాసుకుంటాము. ఇటీవల కాలంలో దీన్ని స్వాక్, SWOC అని కూడా అంటున్నారు. ఏమంటున్నారు? SWOC అని కూడా అంటున్నారు.
అంటే ఎస్ అంటే స్ట్రెంతే, డబ్ల్యూ అంటే వీక్నెస్సే, ఓ అంటే ఆపర్చునిటీసే. ఈ టీ అనేది మారింది, ఇక్కడ సి అనేది వచ్చింది. థ్రెట్ అంటే అవరోధం అనకుండా ఎందుకు నెగిటివ్గా అనాలి, మనం పాజిటివ్గా ఒక మాట అందామని ఛాలెంజెస్ అని అన్నారు. సి అంటే ఛాలెంజెస్, సవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. బలము, బలహీనతలు, అవకాశాలు, సవాళ్ళు అన్నారు. అంటే మనకి ఏంటి ఛాలెంజ్గా మనం తీసుకోవాలి అనేది. అవరోధం అనేది ఒక నెగిటివ్ ఒక వర్డ్ అనుకుంటే, ఛాలెంజెస్ అనేది మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది, మనకున్న ఛాలెంజెస్ ఏంటనేది. అలా సంస్థ ఎదుర్కొనే అవకాశాలు మరియు అవరోధాలు, వీటన్నిటిని కూడా ఇక్కడ రాసుకోవాలి. అంటే సంస్థకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, సంస్థకు ఎన్ని రకాల అవరోధాలు కలుగుతాయి, అలాగే సంస్థకు ఉండే బలము ఏమిటి, అలాగే సంస్థకు ఎదురయ్యే బలహీనతలు ఏమిటి. ఈ రూపంలో ఒక వివిధ పర్యావరణ అంశాలని మనం ఈ స్వాట్ అనాలిసిస్ అనే విశ్లేషణ సంక్షిప్తీకరిస్తుంది. ఎప్పుడైతే ఈ విశ్లేషణ మనం చేసుకుంటామో అప్పుడు ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉంది, మార్కెట్లో విపణిలో సేవా నాణ్యత, అంటే మార్కెట్లో మనకి మన యొక్క సేవకు ఏ రకమైన నాణ్యతతో కూడి ఉంది, అలాగే మనకు పోటీదారులు ఏ రకమైనటువంటి నాణ్యతతో సేవలను అందిస్తున్నారు, ఇలా అన్ని రకాల అంశాలను ఇక్కడ సమీక్షించవలసి ఉంటుంది. అది సో ఇప్పుడు ఇందులోనే బాహ్య విశ్లేషణ చేసేటప్పుడు ముందుగా మార్కెట్ని వర్ణిద్దాము. దాన్ని మార్కెట్ వర్ణన అంటారు. ఇక్కడ చూడండి, మనం కొన్ని విషయాల గురించి అనుకున్నాం కదా. మార్కెట్ పరిస్థితి ఒకటోది, దాని గురించి తెలుసుకోవాలి. మరి సేవా నాణ్యత గురించి రెండోది నేర్చుకోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి మనకంటే మన పోటీ, మన వస్తువుకుండే పోటీ, ఈ మూడిటి గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. అంటే బాహ్య విశ్లేషణ ఈ మూడిటి పైన జరిగితే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వర్ణన, ఇందులోనే ఇక్కడ గమనించండి, ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ 3 సైడ్ హెడ్డింగ్లు ఏంటంటే బాహ్య విశ్లేషణ క్రిందకు వస్తాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వర్ణన. ప్రధాన మార్కెట్ భాగాలు అంటే మార్కెట్ పరిమాణము, కస్టమర్ అవసరాలు, సేవా సంస్థ యొక్క మార్కెట్ వాటా, ఇలా మొదలైనవన్నీ కూడా వినియోగదారుల కొనుగోలు విధానాలను ప్రభావితం చేసే వివిధ అంశాలుగా ఉంటాయి. సో వీటన్నిటిని మనం క్లుప్తంగా చెప్పుకోవాల్సి వస్తే, కస్టమర్ అవసరాలు ఎలా, మార్కెట్ పరిణామం ఏమిటి, పరిమాణము, సేవా సంస్థ యొక్క మార్కెట్ వాటా ఎంత ఉంది, వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు వారి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని మార్కెట్లో మనం ప్రభావితం చేసే వర్ణన చేయాలి. అలాగే బి సేవా నాణ్యత. సేవా నాణ్యత కొన్ని అంశాలపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ సూచించుటకు సేవా నాణ్యతపై ఒక రెగ్యులర్ సమాచారాన్ని మరియు సేవా ప్రక్రియపై ఒక నియంత్రణని మనకి సూచిస్తుంది. సేవా అంటే ఇక్కడ సర్వీస్ క్వాలిటీ, ఇంతకుముందు కూడా సర్వ్ క్వాల్ అన్నాను. సర్వ్ క్వాల్, మీకు ఇది సర్వీస్ క్వాలిటీని మీకు 3 వ్యక్తులు తయారు చేశారని కూడా మీకు చెప్పాను, సేవా నాణ్యత. సో అందులో ఒకరు మనకి ఏఏ, జస్ట్ పేరు మర్చిపోయాను, ఏఏ, అలాగే వలరి ఒకరు, అలాగే బి, సరే మనం డిస్కస్ చేద్దాము. సేవా నాణ్యత 3 వ్యక్తులు కలిసి సర్వ్ క్వాల్ అనే దాన్ని పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాము మీకు 3rd చాప్టర్లో, దాని గురించి అంట. అలాంటి ఒక సేవా నాణ్యత పైన కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడానికి రెగ్యులర్గా సమాచారాన్ని, అలాగే మనకు కావాల్సిన సేవా ప్రక్రియ యొక్క నియంత్రణని సూచిస్తుంది. నెక్స్ట్ 3వది ఏంటంటే బాహ్య విశ్లేషణలో పోటీ. మరి మనకు పోటీదారులు ఉంటారు కదా మన మార్కెట్లో. 100 వస్తువులు అందరం కలిసి అమ్ముతున్నాం అనుకుంటే పోటీదారులే 70% వాటా, వాళ్ళే 75 వస్తువులు అమ్ముతున్నారంటే మనకు 25 వస్తువులు అమ్ముకునే అవకాశం ఇచ్చారు. ఎందువల్ల అనేది ఇప్పుడు మనం ఇక్కడ నిర్ణయించుకోవాలి. పోటీదారుల్ని పడగొట్టి మనం 75 వస్తువులు అమ్మే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఈ విధంగా పోటీదారుల మార్కెట్ వాటాను తెలుసుకొని మన దగ్గర నుంచి అక్కడికి తరలిపోయిన వినియోగదారుల్ని మళ్ళీ రప్పించుకోవడానికి ఏ రకమైన నాణ్యత చర్యలు తీసుకోవాలి. వీళ్ళు మన వస్తువు లేదా సేవలో నాణ్యత లేదని వెళ్ళిపోయారా, ధరలో ప్రాబ్లం అని వెళ్ళిపోయారా, ఇలా ప్రమోషన్లు సరిగా లేవు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అవతల వాడు పెట్టడం అని వెళ్ళిపోయారా, ఇది ప్రమోషన్ వ్యూహాలు. వీటన్నిటినీ మనం ఎదుటివాడు లేదా పోటీదారుడు మనకి ఎలా చేస్తున్నాడో గమనించి దానికి అనుగుణంగా మనం ఒక బాహ్య విశ్లేషణ చేసుకోవాలి. ఇది మనం పరిస్థితి విశ్లేషణ. ఇప్పుడు గమనించండి, మార్కెట్ ప్రణాళికీకరణ అందరి సేవలకు మార్కెట్ ప్రణాళికీకరణ అనే దానిలో మనం దశలు నేర్చుకుంటూ వెళ్తున్నాము. అందులో మొదటి దశ పరిస్థితి విశ్లేషణ అనేది చెప్పాను. తర్వాత 2వది మార్కెటింగ్ లక్ష్యాల ఏర్పాటు.
మార్కెటింగ్ లక్ష్యాల ఏర్పాటు. ఇక్కడ మార్కెటింగ్లో ప్రతి సంస్థ కూడా ఒక లక్ష్యం అయితే ఏర్పాటు చేసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఆ సంస్థని అది నడపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్వాట్ విశ్లేషణ, ఇందాక మనం స్వాట్ విశ్లేషణ చేసాం కదా, ఏది మన స్ట్రెంగ్త్ ఏమిటి, మన వీక్నెస్ ఏమిటి, మనకున్న అవకాశాలు ఏమిటి, మనకున్న అవరోధాలు ఏమిటి వేసుకున్నాం కదా. బలము బలహీనత, అవకాశము అవరోధము, దాన్నే విశ్లేషణ, స్వాట్ విశ్లేషణ అంటారు. దీని యొక్క ఫలితాలు తీసుకొని మనం వేసుకున్న లక్ష్యాలు, పెట్టుకున్న వ్యూహాలు దానికి అభివృద్ధికి దోహదపడ్డట్టు చెయ్యాలి. అదే మార్కెటింగ్ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం. ఎప్పుడైతే ఈ లక్ష్యాలను సంస్థ ఒక దూరదృష్టితో, అంటే ఈ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాల పాటు ఈ విధంగా ప్రయాణిద్దాము అని ఒక దూరదృష్టితో లక్ష్యాల సాధనకు కృషి చేయటం. అలాగే ఆ లక్ష్యాలను అందుకోవడానికి, దాన్ని అమలుపరచడానికి కావాల్సిన యంత్రాంగం, దానికి అనుగుణంగా ఈ లక్ష్యాలను మనం పెట్టుకోవాలి. దానికి అనుగుణంగా దూరదృష్టిని అమలు చేయాలి. ఇక్కడ ఈ లక్ష్యాల యొక్క నిర్ణయము కంపెనీ పైన లేదా కంపెనీ పై స్థాయి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు మరియు మార్కెటింగ్ మేనేజ్మెంట్ మధ్య ఒక సన్నిహిత పరస్పర సంబంధం ద్వారా చేయబడుతుంది. సో ఇక్కడ గమనించండి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మనకి ఒకటి ఉంటారు, వాళ్ళకి అలాగే దిగువ స్థాయిలో మార్కెటింగ్లోకి వెళ్ళి మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధం ద్వారా, పరస్పర సంబంధం ద్వారా మనం ఈ రకమైనటువంటి లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. అడుగుతాడు మార్కెటింగ్ మేనేజ్మెంట్ని, ఏమయ్యా ఎలా ఉన్నది మన వస్తువుకి బయట ప్రపంచంలో మార్కెటింగ్ చేస్తున్నారు కదా, ఏ విధంగా వారి మధ్య ఉన్నది అని పై స్థాయి మేనేజ్మెంట్ అడుగుతుంది. సో ఇలా ఉంది సార్, ఇలా మార్పు చేస్తే బాగుంటుంది అంటున్నారు, ఈ విధంగా చేద్దాము, మనకి ఈ రకమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుంటాం బాగుంటుంది అని ఈ యొక్క దిగువ స్థాయి మార్కెటింగ్ మేనేజ్మెంట్ చెప్తే, సో కంపెనీ పై స్థాయి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వాటికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటుంది. సో ఇలా ఈ లక్ష్యములు సాధారణంగా లాభదాయకతలో నిజాయితీ మరియు అమ్మకాలు లేదా మార్కెట్ వాటాపై పరిమాత్మక పరంగా ఇవి చెప్పబడతాయని చేయొచ్చు. నెక్స్ట్, ఇక మార్కెటింగ్ లక్ష్యము సమర్థవంతంగా ఉండాలంటే, అంటే దాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉండాలి అంటే, అది మనం నెరవేర్చడానికి అవకాశం ఉండే వాస్తవంగా ఉండాలి. మన లక్ష్యము మనం సాధించడానికి వీలు కాని లక్ష్యం, అంటే చంద్రమండలం పట్టుకోవాలి, చంద్రమండలంలోకి వ్యక్తులు తీసుకుని వెళ్ళాలి, అఫ్కోర్స్ అది కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. సో వేరే చోటకి ఇలా ఏదైనా ఒక అదే ఇంకొక మార్కెటింగ్ లక్ష్యం ఏంటంటే బొందితో స్వర్గానికి వెళ్ళటము, ప్రాణం ఉంటుండగా స్వర్గానికి వెళ్ళమని ఏవో చెప్తారు చూసారు, ఇలాంటివన్నీ ఏవో ఉదాహరణ కంటే అలా లక్ష్య సాధనకు అనుగుణంగా లేని వాటిని అయితే మనం పెట్టుకోలేము. అందుకని వాస్తవంగా సాధించడానికి మనకు ఆ సామర్థ్యం ఉందా లేదా చూసుకొని మనం లక్ష్యాలు పెట్టుకోవాలి. అలా ఇవి కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోవాలి. లక్ష్యాలు ఫస్ట్ ఏంటి మన గోల్, తర్వాత ఏంటి మన యొక్క సెట్టింగ్, ఇలా ప్రతిదీ మనం ఒక ప్రాధాన్యత క్రమంలో అమర్చుకుంటాం. ఇప్పుడు రెండవది మనం మార్కెటింగ్ లక్ష్యాల యొక్క ఏర్పాటు గురించి చెప్పుకున్నాము, ఓకేనా. నెక్స్ట్ మూడవది ఇక్కడ చూడండి, మార్కెటింగ్ పాలసీ మరియు విధానాలు. ప్రతి సంస్థకు కూడా ఒక మార్కెటింగ్ పాలసీ ఉంటుంది, మార్కెట్లో ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా అనేది, అలాగే దాన్ని ఎలా అమలుపరచాలని ఒక విధానము ఉంటుంది. అలా ఒక మార్కెటింగ్ పాలసీలను విధానాలను రూపొందించుకోవటం అనేది మనకి ఈ యొక్క సేవలకు సంబంధించి మార్కెటింగ్ ప్రణాళికలో ఒక దశ అంటాం. మరి ఈ మూడవ దశలో ఏం చేస్తాము, లక్ష్యములను నిర్ణయించుకున్నాం ఎక్కడ, రెండో దశలో. సో రెండో దశలో మార్కెటింగ్ లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ లక్ష్యాలను సాధించడానికి తగిన పాలసీలు అంటే విధానాలు రూపొందించడం మొదలు పెడతాడు మూడో దశలో. సో మార్కెటింగ్ మేనేజర్ మరియు ఆ టాప్ లెవెల్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే రెండో దశలో మార్కెటింగ్ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామో వాటిని గమనించి వాటిని అమలు పరచడం ఎట్లాగా, ఆ లక్ష్యాలు సాధించాలంటే ఏ విధానాల ద్వారా వెళ్ళాలి, ఎటువంటి మార్కెటింగ్ వ్యూహాలు పెట్టాలి, ఎటువంటి మార్కెటింగ్ సెగ్మెంట్లను మనం కట్ చేసుకోవాలి. మార్కెటింగ్ సెగ్మెంట్ అంటే మార్కెట్ ఖండన అని మీకు ఇంతకుముందు చెప్పాను. మార్కెటింగ్ అనే పాఠంలో మార్కెటింగ్ ఖండన అనేది మనం డిస్కస్ చేసాము. అలా నెక్స్ట్ ఏ విధంగా రూపొందించబడాలి, అంతేకాకుండా అలా చేస్తే ఆ విభాగము లాభదాయకమైనది అయితే మరి దానికి అధికమైన వనరులు మరియు ప్రయత్నాలు
దానికి ఆ భాగాన్ని కేటాయించవలసి ఉండటం. ఇలా ఒక సేవా సంస్థ తమ పోటీదారుల నుండి తమ సంస్థ ఏ విధంగా భిన్నంగా ఉండగలదో, మిగతా పోటీదారులు ఇచ్చే సేవల కన్నా మేము ఇచ్చే సేవలు ఏ విధంగా గొప్పగా ఉన్నాయో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలా మన విధానాల ద్వారా, మనం పెట్టుకున్న పాలసీల ద్వారా. అదే అందుకనే ఈ విస్తృతమైన వ్యాపార వ్యూహాల కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ మార్కెటింగ్ మిక్స్ అంశాల ద్వారా, చూడండి మార్కెటింగ్ మిక్స్లో 2 రకాల మార్కెటింగ్ మిక్స్ గురించి మీకు చెప్పాను. ముందుగా 4 రకాల మార్కెటింగ్ మిక్స్ వస్తువుకు ఉంటాయని చెప్పాను. దానికి ఒక 3 మార్కెటింగ్ మిక్స్ని కూడా యాడ్ చేస్తే 7 రకాల అంశాలు అయితే మనకి సేవలకు ఉంటాయని చెప్పుకున్నాం. సో వస్తువులకి అయితే 4 పీస్ ఉంటాయని, అలాగే సేవలకు అయితే 7 పీస్ ఉంటాయని ఇంతకుముందు డిస్కస్ చేశాము. మరి అలాంటి మార్కెటింగ్ మిక్స్ అంశాల ద్వారా మనం ఇక్కడ సేవలే కాబట్టి 7 మిక్స్ ఉంటాయి. మనకి అందించవలసినటువంటి ముఖ్యమైన సేవ ఏంటి, దానికి అనుబంధంగా మనం అందించవలసినటువంటి సేవలకు ఏ రకమైనటువంటి ధరలు పెట్టాలి అంటే ప్రధానమైన సేవ, అనుబంధ సేవ. ప్రధానమైన సేవకు ఏ రేటు పెట్టామో అనుబంధమైన సేవలకు ఏ రేట్లు ఉండాలి, వాటికి ఏమైనా డిస్కౌంట్లు ఇస్తామా, మరియు మార్జిన్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఈ సేవను ఎక్కడ ఇవ్వాలి, అలాగే ఈ సేవను ఎక్కడికి పంపిణీ చేయాలి, అలాగే ఈ సేవను ఎక్కడికి భౌతికంగా మనం అందించాలి, ఇలా దానికి అవసరమైన మానవ వనరులు ఎంతమంది కావాలి, ఇలా అనేక అంశాల ద్వారా మనం ఒక ప్రత్యేక తరహాలో సేవలు అందించడానికి తగిన స్ట్రాటజీస్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వ్యూహాలు అంటాము. దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి, వ్యూహాలను రాసుకోవాలి, డ్రాఫ్ట్ చేయాలి. ఈ విధంగా వ్యూహాలు సంస్థకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మరియు వాటికి ఏ రకమైన అవరోధాలు ఏర్పడుతున్నాయి అనే దాని మీద ఆధారపడి అప్పుడు వ్యూహాలని వృద్ధి చేసుకుంటూ చేస్తారు. సో మనం ఈ అవరోధం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని తప్పిద్దాము ఈ విధంగా. సో ఇలా మనం ముందుకు వెళ్ళడానికి వృద్ధి చేయబడతాయి. అలాగే ఇతర మార్కెటింగ్ వ్యూహాలు, అలాగే మార్కెటింగ్ పరిశోధన పైన వివిధ కార్యక్రమాలను మనం కస్టమర్ సెగ్మెంట్ అంటే కస్టమర్ వైజ్, ఇప్పుడు ఉదాహరణకి చోడవరం ఒక కస్టమర్ సెగ్మెంట్ అనుకుంటే ఆ చోడవరంకి ఎలాంటి మార్కెటింగ్ పరిశోధన అవసరం, ఎలాంటి మార్కెటింగ్ వ్యూహం, అక్కడ ఏ వస్తువులు ఏ సేవలు, అలాగే మరో అనకాపల్లి అక్కడ ఒక కస్టమర్ సెగ్మెంట్, అది ఇలా సెగ్మెంట్ వైజ్ మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మార్కెటింగ్ పాలసీలు విధానాలను మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 3 రకాల కార్యక్రమాలు చేసాం. నెక్స్ట్ యాక్షన్ కార్యక్రమం. యాక్షన్ అంటే ఇక్కడ యాక్షన్ ప్లాన్ లాంటిది అనమాట, రంగంలో దిగడం. మరి ఇక్కడ గమనించండి, యాక్షన్ కార్యక్రమంలో ఒక కార్యాచరణ ప్రణాళిక, దాన్ని యాక్షన్ ప్లాన్ అంటాము. అంటే ఎలాగ వర్క్ చేస్తామో చెప్పడం. అందులో అది ఒక రూపొందించుకునే క్రమంలో మొత్తం సంవత్సరానికి ఒక ఇయర్ ఎండ్ వరకు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల యొక్క వివరణాత్మక ప్రణాళిక. ఒక సంవత్సరం మొత్తానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, దాన్ని ఎందుకు ఇవి చేపట్టాలి, ఎందుకు చేయాలి, ఇలా వివరణాత్మక ప్రణాళిక, మరియు దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి చేయాల్సిన ఖర్చులు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ యాక్షన్ ప్లాన్లో మనకి ఉంటాయి. ఇది 4వ దశ. అంటే రంగంలోకి దిగే ముందర మనం ఒక్కసారి ఆగి మనం సంవత్సరం మొత్తానికి కూడా ముందు చూపుతోటి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. అందులో మన ఖర్చుల వివరాలు ఉండాలి. అలాగే ప్రతి దాని నుంచి మనం ఇంత ఖర్చు పెడితే ఎంత మనకి ఫలితాలు వస్తాయో తెలుసుకునేటట్లుగా ఇవన్నీ ఉండటం జరుగుతుంది. అంతేకాక ఈ కార్యాచరణ ప్రణాళికలు ప్రతి సంవత్సరం మారుతూ అవరోధాలకు లోబడి ఉంటాయి. మనం ఏదో చిన్నది ఉంటుంది కాబట్టి మార్చకపోతే ఒక ప్రాబ్లం కూడా తలెత్తే అవకాశం. ప్రతి సంవత్సరానికి కాస్త మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు పోటీదారులు ఎవరూ లేకపోవచ్చు, నేను చక్కగా వాస్తవంగా అమ్మాను, ఎన్నో కార్యాచరణ ప్రకారం వెళ్ళాము, చాలా టాప్లో అమ్మాము. రేపొద్దుట 3-4 మళ్ళీ పోటీ సంస్థలు వచ్చేస్తాయి, ఈ కార్యాచరణ పనికిరాదు, అక్కడ మళ్ళీ ప్రత్యేకించి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఈ ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులకు, అలాగే ప్రత్యేకంగా పనిచేసే సమూహాలకి ఆ పనిని అప్పగించడము, ఆ బాధ్యతను అందించడం అనేది చేయాలి. అలా ఈ విధానాల కీలకమైన అంశాలు సరి అయిన సమయకి రైట్ టైం అందించవలసిన సమాచారంగా ఉంటుంది. సో ఈ విధంగా సంస్థ ప్రణాళికలను అమలు పరుచుటకు, అంటే ఆల్రెడీ ఒక సంస్థ ప్రణాళిక వేసుకుంటే
దాన్ని యాక్షన్ చేయటానికి, అంటే యాక్షన్లోకి దిగటానికి, అంటే అమలు పరచడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు తగిన సామర్థ్యాలను మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్, మార్కెటింగ్ బడ్జెట్ను అభివృద్ధి చేయడము. మరి అన్నీ ఓకే, మార్కెటింగ్లో మన బడ్జెట్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు అనేక రకాల సామాజికమైన పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా మన బడ్జెట్ని కూడా పెంచుకుంటూ వెళ్ళడం అక్కడ అవసరము. ఇక్కడ గమనించండి, మన బడ్జెట్ దేనికి అవసరపడుతుంది? ప్రకటనల కొరకు అవసరపడుతుంది. అలాగే మన యొక్క సేల్స్ పెంచుకోవడానికి సేల్స్ ప్రమోట్ చేయాలి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అలాంటివన్నీ కూడా. అలాగే మార్కెటింగ్ పరిశోధన, అలాగే అట్ ది సేమ్ టైం కొంతమంది వ్యక్తులను పంపించి కొంతమంది వినియోగదారుని అంటే ఇంటర్వ్యూ చేయడం ద్వారా మార్కెట్లో పరిశోధన చేయటం. ఇలా ప్రకటనల కొరకు బడ్జెట్ కావాలి, సేల్స్ ప్రమోషన్ కోసం, అలాగే మార్కెటింగ్ పరిశోధన వంటి అంశాలకు మరియు వ్యూహాలకు ఇది అవలంబించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్. అంతేకాక ఇది మార్కెటింగ్ మేనేజర్, ఎవరైతే టాప్ లెవెల్ మేనేజర్ కింద అతనికి సలహాలను ఇస్తూ దిగువ స్థాయి నుంచి ఈ విషయాలన్నీ కూడా చేరువేస్తున్నాడో, ఈ మార్కెటింగ్ మేనేజర్ ఏం చేస్తాడు? మార్కెటింగ్ బడ్జెట్ తయారు చేయడానికి ఉపయోగపడతాడు. అంటే పై స్థాయి సిబ్బంది ఏం చెప్తారంటే, నువ్వు ఆల్రెడీ మార్కెటింగ్లో నీకు చాలా విషయాలు తెలుసు కదా, ఆనుపానులు నువ్వు గమనించావు కదా, కాబట్టి మార్కెటింగ్ బడ్జెట్ నువ్వు తయారు చేయడానికి నువ్వు సలహాలను ఇవ్వు అని అతని యొక్క సహాయాన్ని తీసుకుంటారు. అలాగే మొత్తము అమ్మకాలు సంస్థకి, అలాగే మొత్తం ఎంత ఖర్చు అయింది, వ్యయము, వీటికి సంబంధించిన అంచనాల్ని మనం ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, మనకు తెలుసు కదా, మీరు మేబీ మేనేజ్మెంట్లో నేర్చుకున్నారు కదా. సో మేనేజ్మెంట్లో నేర్చుకున్నాక నగదు ప్రవాహ నివేదిక అంటారు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో దాన్ని తయారు చేసుకోవడంతో పాటు, అంటే ఎంతెంత నగదు ఎలా వెళ్తున్నది, ఏమిటి, మొత్తం అమ్మకాలు అయితే ఇంత వ్యయము ఏ రూపంలో వెళ్ళింది, ఇవన్నీ అమ్మకాల స్థాయి కొరకు రూపొందించబడి ఉంటాయన్నమాట. వీటన్ని తయారు చేసుకోవాలి. అలాగే ఒక బడ్జెట్ తయారు చేసుకుంటున్నాం అన్నప్పుడు దానికి మనం వేసుకునే ప్రణాళిక, ఇది ఒక సంవత్సరానికి చేస్తున్నామా, సంవత్సరానికి చేస్తాము. మరి సంవత్సరానికి తయారు చేసేటప్పుడు దానికి అంచనా వేయబడిన ఖర్చులు, ఎలాంటి ఖర్చులు అంచనా వేయాలి, మరియు ఆదాయాలకి ఎలాంటి ఆర్థిక నివేదికలని తీసుకోవాలి, ఇవన్నీ బడ్జెట్లో మనం వెల్లడి చేసుకోవాలి. అమ్మకాలు ఉన్నాయనుకోండి, అవి వినియోగదారుల అభిప్రాయ సేకరణ లేదా వినియోగదారుల యొక్క ట్రెండ్ సెట్ ఎనాలిసిస్ చేయడం ద్వారా మనం అమ్మకాలను అంచనా వేయవచ్చు. అలాగే అమ్మకాల నుండి వచ్చే ఆదాయాన్ని మనం మార్కెటింగ్ ఖర్చులు పోల్చడం ద్వారా మార్కెటింగ్ కార్యాచరణ వలన దాన్ని అంచనా వేయచ్చు. ఈ విధంగా ఇవి ఉంటాయి. నెక్స్ట్, నియంత్రణ మరియు ఫీడ్బ్యాక్. గమనించండి, నియంత్రణ మరియు ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ యొక్క దశల్లో చిట్ట చివరికి కొన్ని అంశాలను మనం కంట్రోల్ చేయాలి మరియు ఎప్పటికప్పుడు దాని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇక్కడ గమనించండి, మార్కెటింగ్ ప్రణాళికీకరణ ప్రక్రియ మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఆ చిట్ట చివరి దశకు వచ్చేసరికి మనం ఆ ప్రణాళికని పర్యవేక్షించడము మరియు దాన్ని పూర్తిగా అమలు చేయటము అనేది చెంది ఉంటుంది. అంటే మనం ఏదైతే మార్కెటింగ్ ప్రణాళికీకరణ వేసుకున్నామో అది 5 దశలు అయిన తర్వాత 6వ దశలో ఏం చేస్తాము, మనం ఏంటి వేసుకున్నాము, ఏం చేసాము, ఏ రకమైన మార్కెటింగ్ ప్రణాళికీకరణ వేసాము, 5 దశల తర్వాత ఏ రకంగా ఈ ప్రణాళికీకరణ మనకి ఫలితాలు తీసుకొచ్చింది, ఇది సక్సెస్ అయ్యిందా లేదా, దీన్ని మార్చవలసి ఉంటుందా కాదా, ఇలా అనేక రకాలుగా మనం ఒక ఫీడ్బ్యాక్ అయితే చిట్ట చివరి దశలో చెయ్యాలి. సో ఎందుకు, అన్ని విషయాల్లో కూడా మనం ప్రణాళికీకరణ వేసుకున్నాము, కానీ ఇక్కడ ప్రణాళికీకరణ బెడిసి కొట్టే అవకాశం ఉంటే మనం వేసుకున్నట్టుగా అది అమలు జరపకపోతే మనం సంతృప్తికరమైన ఫలితాలను అయితే సాధించలేము. అందుకనే నియంత్రణ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది ఇక్కడ అవసరము. అందుకనే మార్కెటింగ్ ప్రణాళికీకరణ ప్రక్రియలో చివరి దశ ఏంటంటే ఆ ప్రణాళికను పర్యవేక్షించాలి. మనం కరెక్ట్గా అమలు పరిచయమా లేదా, మన అమల్లో ఏదైనా లోపం ఉందా, మన మార్కెటింగ్లో మనం ఎందుకు వెనకబడిపోయి ఉన్నాము అని ప్రతి నియంత్రణ విధానం చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన దగ్గర వస్తువులు కొని లేదా సేవలు పట్టుకుని వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మార్కెటింగ్లో మనం ఎందుకు చివరి దశలో ఉన్నాము, ఎందుకు పై దశలో ఉన్నాము
ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క 6వ దశలోనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కార్యాచరణ ప్రణాళికలు మనం యాక్షన్ ప్లాన్ చేసుకున్నామో అక్కడ ఉండే మేనేజర్లు అలాగే ఇతర బాధ్యత కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ రకమైన నియంత్రణ ఫీడ్బ్యాక్ యొక్క కార్యక్రమాన్ని తయారు చేయడంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఏదో స్టాప్ ఉండాలి కదా మరి నియంత్రణ ఫీడ్బ్యాక్ చేయడానికి. ఇక్కడ కార్యాచరణ ప్రణాళిక ఎవరైతే మేనేజర్ ఉన్నారో వాళ్ళకి అప్పగించడం ద్వారా ఈ నియంత్రణ చేయటము వాటిని ఫీడ్బ్యాక్ చేయడం చేస్తారు. అలాగే నియంత్రణ విధానము నిర్వచించబడిన లక్ష్యాలకు అంటే మనం ఏదైతే ముందు లక్ష్యాలకు పెట్టుకున్నామో ఆ లక్ష్యాలకు తగిన విధంగా అన్ని అంశాలకు సంబంధించి ఒక క్రమబద్ధమైన సమీక్షగా ఉంటుంది. ఒక రెగ్యులర్గా ఉండే రివ్యూ మాదిరిగా ఇది నియంత్రణ విధానం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే మనం ఏదైతే నిర్ణయించుకున్నామో లక్ష్యాలు ఆ లక్ష్యాలకు చెందని ప్రాంతాలకు కూడా క్రమబద్ధమైన సమీక్షను నిర్వహించుటకు తగిన చర్యలు చేపట్టబడతాయి. అంటే మనం లక్ష్యాల్లో కొన్ని అంశాలు మనకు అందుబాటులో లేవు, వాటిని మనం వేసుకోలేదు, మన లక్ష్యాలకు అవి చెందవు, అయినప్పటికీ వాటిని కూడా మనం క్రమబద్ధమైన సమీక్షలోకి తీసుకొచ్చి వాటిని సమీక్ష చేయడం ద్వారా మనం కావాల్సినటువంటి ప్రగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సాధించవలసిన లక్ష్యాలను బట్టి విజయము ఆ విజయం యొక్క స్థాయిని నిర్ణయించడానికి మన పైన చెప్పుకున్న ఈ యొక్క ప్రధానమైన అది ఇప్పుడు చెప్పబోయే కొన్ని ప్రధానమైన ప్రయోగాలు మీకు ఆధారపడి ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్లుగానే వాటి మీద ఆధారపడి కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నియంత్రించుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా. అంటే ఎలా జరిగింది, మనం ఇప్పటివరకు మార్కెటింగ్ ప్రణాళికీకరణ అన్నది అనుకున్నట్లుగానే జరిగిందా, ఉన్నది ఉన్నట్లుగానే చేశామా, ఇవన్నిటిని అందుకు ఉపయోగపడేవి ఏంటంటే ఏ మార్కెట్ స్థలము పనితీరు, అలాగే బి మార్కెట్ ఆర్థిక విశ్లేషణ అనేది ఉంటుంది, తర్వాత సి కస్టమర్ సంతృప్తి అనేది ఉంటుంది. వీటి మీద ఆధారపడి మనం ఈ రకమైన లక్ష్యాల సాధనకు ప్రయోగాలు అయితే చేయొచ్చు. అక్కడ చూడండి, మార్కెట్ స్థలము అంటే ఇది మార్కెట్లో వృద్ధి రేట్ ఎట్లా ఉంది మన యొక్క వస్తువుకి, మన సంస్థకి, అలాగే మార్కెట్ వాటా మనం ఎంత భాగాన్ని ఆక్రమించుకున్నాము, అలాగే మార్కెట్ నుంచి మనకి లాభాల మార్జిన్ ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా మనకి మొదటి దశలో ఇక్కడ మనం నియంత్రణ ఫీడ్బ్యాక్లో మనం గమనించవలసిన విషయాలు. సో ఈ విధంగా మార్కెట్ స్థలం యొక్క పనితీరు మీద ఆధారపడి మనం వీటిని డిస్కస్ చేస్తాము. తర్వాత ఆర్థిక విశ్లేషణ, ఇక్కడ చూడండి ఎకనామికల్ అనాలిసిస్ ఉంటుంది లేదా ఫైనాన్షియల్ అనాలిసిస్. ఇది అమ్మకాల పరిమాణము, దానిపై వచ్చే లాభాలు, వాటి మీద చేసే విశ్లేషణ, దానిపైన ఆధారపడి ఆర్థిక విశ్లేషణ ఉంటుంది. అంటే ఏం లేదు, మనం ఎంత వస్తుంది అనుకున్నాము, మన టార్గెట్ ఎంత, వృద్ధి రేట్ ఎంత, మన లాభాల్లో వృద్ధి ఎంత, అమ్మకాల్లో వృద్ధి ఎంత, లాస్ట్ ఇయర్కి ఇప్పటికి సంస్థ యొక్క ఆస్తుల్లో వృద్ధి ఎంత, ఇలా ప్రతిదీ కూడా ఆర్థికపరమైన విశ్లేషణ చేసుకుంటాం. అందుకేంటి ఇక్కడ ఉదాహరణకు ఒకటి ఏంటంటే అమ్మకాల పరిమాణం, ఎన్ని అమ్మకాలు అమ్మితే ఎన్ని లాభాలు వస్తాయని అనుకున్నాము, మరి అన్ని అమ్మకాలకు మనం వెళ్ళామా, అంత లాభం మనకు వచ్చిందా, ఇవన్నీ కూడా ఆర్థిక విశ్లేషణ చివరి రోజున చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఇక చివరిగా సి కస్టమర్ సంతృప్తి. మరి ఇన్ని చేసి మన వస్తువు ఎందుకు అమ్ముడు కాలేదు లేదా ఎందుకు అమ్ముడయింది అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారే కనుక లేకపోతే మనం ఏ రకమైన వస్తువును అమ్మలేము. కాబట్టి కస్టమర్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ వెళ్ళాలి. ఏంటంటే సంతృప్తికి సంబంధించిన ప్రదేశము, ఒక సర్వే చేస్తాము, అందరికీ ఒక ఫార్మ్ ఇస్తాము, ఏమంటే ఇలా మా వస్తువులు మేము అమ్ముతున్నాం కదా, మీకు మా వస్తువు పట్ల ఉండే అభిప్రాయం ఏమిటి, మీరు మా వస్తువు పట్ల సంతృప్తిగా ఉన్నారా, లేదా ఏదైనా మీకు ఫిర్యాదు చేయాలని ఉన్నదా, మరి ఫిర్యాదు ఎప్పుడైనా చేశారా అని, లేదా ఇలా ఫిర్యాదును పర్యవేక్షించారా, ఇలా అందరినీ కూడా అడిగి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవరిని అడిగి, ఎవరైతే మన వస్తువులు కొంటున్నారో, ఎవరికైతే మన వస్తువులు సేవలు అందజేస్తున్నామో వారి నుంచే మన సంతృప్తికరమైనటువంటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అందుకు ఒక సర్వే చేస్తాము, మన మనుషులను అందరికీ పంపిస్తాము, అందరినీ అడిగిస్తాము, వారు ఇచ్చినటువంటి సర్వే యొక్క విషయాల్ని ఇక్కడ చేర్చుకుంటాము. ఈ విధంగా బాధ్యత వహించే వ్యక్తి యొక్క నియంత్రణలో ఈ యొక్క సంస్థ లక్ష్యాలు అనేది ఉంటే డెఫినెట్గా సంస్థ లక్ష్యంలో మార్పు ఈ విశ్లేషణ సూచించడం జరుగుతుంది. అలాగే ఈ అంశము మన నియంత్రణలో లేనట్లయితే మరోసారి దాని గురించి గమనించి దాన్ని సవరించి
అది మన నియంత్రణలోనే ఈ అంశాలన్నీ ఉండేటట్లుగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఒక మార్కెటింగ్లో సేవలకు సంబంధించి మార్కెటింగ్ ప్రణాళికీకరణను ఏ విధంగా తయారు చేసుకోవాలి, అందులో ఎన్ని రకాల దశలు ఉన్నాయి, ప్రతి దశను దాటుకుంటూ వెళ్ళాలా, చివరి దశలో ఏం చేయాలి, అలాగే ప్రతిసారి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు, పనితీరు తెలుసుకునేటప్పుడు గతంలో జరిగినటువంటివి ఏవి, రాబోయేసారి మనం ఎలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి, ఇలా అన్ని విషయాల్ని కూడా మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంటుంది. సో సో మనకి ఇక్కడ టాపిక్ అయితే కంప్లీట్ అయ్యింది. ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, లేకపోతే మనం ప్రజెంటేషన్ కంప్లీట్ చేద్దాము. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటే ఈ ప్రశ్న ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, మార్కెట్ ప్రణాళికీకరణ అనగానేమి, అర్థాన్ని వివరించండి. మనం 2 నిర్వచనాలు ఇచ్చాము కూడా ఇక్కడ, చదవండి వాటిని బాగా. తరువాత ఒక సేవల కొరకు మార్కెటింగ్ ప్రణాళికీకరణను మనం అమలు చేసేటప్పుడు అందరి దశలు ఏమిటి అనేది ప్రశ్న. సో అది నోట్ చేసుకొని బాగా చదవండి, ఓకేనా. సో ఇక్కడితో మనం ప్రజెంటేషన్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.